అన్నగారి ఇలాకాలో నేను సైదాబాద్ హాస్టల్ చదువుకున్నాను. నా మొట్టమొదటి ప్రస్థానం నేను హై స్కూల్, నాదేమో కేశవరావు హై స్కూల్, నేను ఉన్నదేమో హాస్టల్ సైదాబాద్. ఆ సైదాబాద్ ఎందుకు వేసినంటే మా ఊరు పక్క అయిన వాడని ఉంటే ఇక్కడైతే మంచిగా ఉంటుందని చెప్పి ఆడ వేసిండు. రోజు కట్టెలతో అన్నం కొలిసి పెట్టేది, ఎప్పుడు కనబడని పప్పు ముక్కలు లేని చారు, నీళ్ళ చారు పోసేది. ఆ బువ్వ తింటున్నప్పుడు ఆ రాళ్ళన్నీ ఏరుకొని, ఆ పురుగులన్నీ ఏరుకొని, ఆ ఉడుకొని ముక్క బువ్వ తింటుంటే మళ్ళీ గుర్తొచ్చేది, అమ్మ గుర్తొచ్చేది, నాన్న గుర్తొచ్చేది. అదో నరకం. అంటే ఆ నరకమే నాలాంటి వాడిని ఉద్యమాలకి పురికొల్పింది. సర్కమ్స్టాన్సెస్ మేడ్ మీ టు క్రియేట్ లైక్ దట్ అన్నట్టుగా నేను ఆ 9వ తరగతిలో ఉన్నట్టు హాస్టల్లో బాధలు అనుభవించే కేశవరావు హై స్కూల్ ఉన్నప్పుడు కూడా ఉద్యమాలలో పోయాను నేను. అప్పుడు సీఎం చెన్నారెడ్డి గారు ఉండే. ఇదే కోటిలో పెద్ద మీటింగ్ అవుతుందని ముఖ్యమంత్రి హోదాలో మేము ఒక 50-60 మంది పోయి చిన్న పోరాటం కానీ పెద్ద నుండి చేసినాం. మా కడుపు నిండా బువ్వ పెట్టాలి, మంచి బువ్వ పెట్టాలనేది మా నినాదం. తీసుకుపోయి అప్పుడు కంట్రోల్ రూమ్ ఒకటే ఉండే. అప్పుడు ఇవన్నీ స్టేషన్లు తక్కువ, లచ్చిపల్లి ఆటి చెంప ఈ చెంప వాయించి పోరాడు గిన్నెంత లేదు కానీ అని చెప్పి మనం అంటే అర్థం ఏంటంటే, గక్కడి నుంచి వచ్చిన నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పిన, ఈ 165 గ్రాముల జీవో చిన్నపిల్లలకు పెట్టే బియ్యం అన్నం 165 గ్రామ్స్, అది కూడా నేను చెప్పిన బియ్యం, ఇది తీసేసి తినేంత బువ్వ పెట్టాలి, బీపీటీ సన్న బియ్యం అన్నం పెట్టాలి అని చెప్పి వారికి సజెషన్ ఇస్తే, గవాల మీద ప్రేమ పుట్టిందండి అని. అంటే నేను హాస్టల్ నుంచి వచ్చిన బిడ్డ నీకు తెలియదు అని చెప్పాను. ఇప్పుడు పెద్దని కావచ్చు కానీ, ఇప్పుడు నీకు పెద్ద కనబడుతున్నా కానీ అప్పుడు నేను చిన్న మనిషిని. నేను అక్కడ ఆ పిల్లలకి అన్నం పెట్టాలని చెప్పి మొత్తం రాష్ట్రమంతా సన్న బియ్యానికి జీవో ఇచ్చింది అప్పుడు నేనే. సరే అనేకం చేసినాం. ఒకసారి ఎవరి కుల సర్టిఫికేట్ ఉండేది కాదు ఈ జాతరకు. ఇక ఆ పాత పేరుతో ఇప్పుడు పిలవద్దు కానీ అందరు వచ్చి అన్న మాకు ఇది లేదు అది లేదు ఉండమని చెప్పి అన్న 40 రోజుల పాటు 40 days కంటిన్యూస్గా ఈ అన్ని కులాల వాళ్ళని ఎక్కడ పిలిచేదంటే, అరే మీరు ఎట్లయినా అసెంబ్లీకి రాలేరు, మీరు చట్టసభలకు రాలేరు, మీరు అంత చిన్న జీవులు, చిన్న జాతులు, మీరు రావాలంటే ఇంకా ఏ తరం అయిద్దో కానీ అని చెప్పి నాకు హాల్ నెంబర్ 3 అని ఉంటుంది ఈ అసెంబ్లీలో, పెద్ద హాల్ ఉంటుంది. కొంచెం ఇక అన్ని పెద్ద పెద్ద మీటింగ్లన్నీ అట్లే అవుతాయి. 40 రోజుల పాటు ఈ అన్ని కులాల పెద్దల్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి ఒక్కొక్క కులానికి ఏం బాధ ఉంది, నీ కష్టమైందని చెప్పి తెలుసుకొని వీటన్నిటికీ ఒక పరిష్కారం కోసం చేసిన దాంట్లో అనేకం ఉన్నాయి. అలా 4 ఒకటి అందులో అందరికీ కుల సర్టిఫికేట్ ఇప్పించారు. అంతకుముందు కుల సర్టిఫికేట్ లేవు. అప్పుడే తక్షణమే వచ్చేసి కులం లేకుండా ఎట్లా చదువుకుంటారు వీళ్ళు, ఏదేదో కులాలలో ఏ కులాలైతే రికార్డులలో ఉంటాయో ఈ కులం కాకపోయినా ఆ రికార్డులలో ఉన్న కులంతో వాళ్ళు చదువుకునే సందర్భాలు ఉంటాయి. అందరికి ఇప్పించడం. అప్పుడు నేను ఒక 3 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు, బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, లక్కీ ఏంటంటే అప్పుడు కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ బీసీని, ఇక్కడ ఉన్న మత్స్యాచారి కూడా బీసీనే ఉండే, వాళ్ళని కూడా పిలిచి పెద్ద బీసీ కాన్ఫ్లో పెట్టినారు. మా ముఖ్యమంత్రి గారు తెలిసింది ఏమైనా పెడుతున్నట్టు అంత పెద్ద పెద్ద అంగం అవుతుంది, 40 రోజుల పాటు ఇది జరిపినావట, మళ్ళీ 3 రోజులు ఇవి పెట్టినావట. అవును పెట్టినా, గిదేం పని చేస్తున్నావు అన్నాను. అంటే చేయాల్సిన పని చేస్తున్నా, మంచి పని చేస్తున్నా, రేపు ఈ పార్టీ కూడా ఎక్కడికి వస్తారు వీళ్ళంతా, ఈ జాతులు నేను టీడీపీకి ఉండే రేపు మనకు కూడా ఎక్కడికి వస్తారని చెప్పి దాని నుంచి వచ్చిందే 250 బీసీ రెసిడెన్షియల్ స్కూలు, అక్కడి నుంచి వచ్చినాయి. అవన్నీ పట్టిగా రాలేదు. నేను చిన్నప్పుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి వైశ్య హాస్టల్ ఏముండే, రెడ్డి హాస్టల్ ఏముండే, వెలమ హాస్టల్ ఏముండే, పద్మశాలి హాస్టల్ ఏముండే చూసేది కాబట్టి అసలు సరే కొంత పెద్దగా అయినటువంటి కులాలు లేకపోతే చేసుకునే కులాలు చేసుకున్నాయి, ఈ మామూలు కులాలకు ఏమి లేదు కదా అని చెప్పి దాని నుంచి ప్రతి ఒక్క కులానికి హైదరాబాద్లో ఒక పద్మశాలి హాస్టల్ లాగా, ఒక రెడ్డి హాస్టల్ లాగా వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పిల్లలకు ఒక అడ్డ, వాళ్ళ హైదరాబాద్కి వస్తే రాత్రిపూట వస్తే మాకు ఒక మా భవనం ఉందని చెప్పుకోవడానికి కోసం చేసిన ఆలోచనే 78 కులాలకు అంటే ఎంబీసీలకు ఒకటే ఇచ్చినాం 10 ఎకరాల భూమి, అట్లా 78 కులాలకు మేము అప్పుడు ఆనాడు భవనాలు జాగాలు ఇచ్చినాం. ఆ జాగాలు కూడా మామూలు దగ్గర ఇవ్వలేదు, తీసుకుపోయి మంచి హైటెక్ సిటీ దగ్గర ఇచ్చినాం.
ఒక్కొక్క ఎకరం 200 కోట్లు ఇప్పుడు ఇక్కడ అమ్ముడుపోతుందో ప్రతి కులానికి ఇలా పద్మశాలి కులం కావచ్చు, కాపు కులం కావచ్చు, యాదవ్ కులం కావచ్చు, ఇలా ఒక్కొక్క కులానికి 5 అంటే 1000 crore రూపీస్ ల్యాండ్స్ చొప్పున ఇట్లా ఇచ్చి ఇవాళ ఆ ప్రయత్నం చేసింది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే మనం ఎక్కడి నుంచి వచ్చినామో మనం ఎవరమో మనకు ఆ సోయి ఉండాలి తప్పకుండా. ఇవాళ ఈ జాతుల కోసం ఈ నోరు లేని జాతుల ఇప్పటిదాకా నా శ్రీనివాస్ చెప్పినప్పుడు బ్రహ్మాండం అనిపిస్తుంది. అప్పుడు రాజులేనట, ఇక్కడ రాజులేనట, రాజులే ఉన్నారు కావచ్చు. కానీ కాలక్రమంలో మానవ సమాజానికి, మానవ కళ్యాణానికి అన్నీ అందించి ఏమీ లేని వాళ్ళుగా మిగిలిపోతున్నటువంటి ఈ జాతుల గురించి, ఈ నోరు లేని జీవాల గురించి తప్పకుండా పట్టించుకునే అక్కర ఉంది. కాబట్టి పట్టించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, రాజకీయ పార్టీల మీద ఉంది, నాయకుల మీద అని చెప్పి గుర్తు చేయడం కోసమే శ్రీనివాస్ గారు ఆ బుక్ రాసినట్టుగా నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా శ్రీనివాస్ గారు ఉన్నారు, సోయి లేకుండా ఏం లేరు, సోయితో ఉన్నారు తప్పకుండా. ఇలా నేను చాలా గర్వంగా చెప్తా. అంటే రామచంద్రన్ ఏమనుకోవద్దు, వీళ్ళకు ముఖమాట ఉండదు. ఈ పదవి ఉంటుందా పోతుందా, నేను అడిగితే ఏమైద్దు అనేటువంటి భావన ఉండదు. ఉంటారు కొంతమంది బానిసలాగా ఉంటుండొచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఈ జాతులకు ఏదో చేయాలి అనే తపన మాత్రం తప్పకుండా ఉంటుంది. ఆ కమిట్మెంట్ తప్పకుండా ఉంటుంది. మీరు ఎక్కడ చూడండి, ఈజీగా అటు ఇటు పోరు. వీళ్ళు ఈ జాతుల నుంచి వచ్చిన వాళ్ళు ఈజీగా అటు ఇటు పోరు. ఉంటారు నమ్ముతూనే ఉంటారు. ఆ పార్టీ నమ్ముతా, ఆ పార్టీ టీడీపీ నమ్మి అట్లే ఉన్నారు. కేసీఆర్ కూడా నమ్మాలని ప్రయత్నం చేసినా కానీ ఆయన నిలుపుకోలేదు, వేరు విషయం. కానీ ఇవాళ తప్పకుండా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫస్ట్ క్యాబినెట్లో కానీ సెకండ్ క్యాబినెట్లో కానీ 74 మంత్రుల పదవులు ఉంటే 24 మంత్రి పదవులు ఇచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ మాత్రం దక్కింది. ఇవాళ యూపీలో గెలవడానికి కానీ, యూపీ లాంటి రాష్ట్రంలో గెలవడానికి కానీ, ఇతర రాష్ట్రాల్లో ఈ సామాజిక సమతుల్యత గురించి చేస్తున్న ఎక్సర్సైజ్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. అంతేకాదు, అంటే ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయితే అందరూ నచ్చిన ఒక మైనార్టీ అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసింది. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే ఎవరిని రాష్ట్రపతి చేసిండు? ఒక దళిత బిడ్డని మొట్టమొదటిసారి రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ దేశం ఎప్పుడు ఊహించని బిడ్డ, ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ముని రెండోసారి రాష్ట్రపతి చేసిన చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీకే ఉంది. కాబట్టి తప్పకుండా ఇవాళ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు రాజ్యం ఎప్పుడు కూడా పెద్దల పక్షాన మాత్రమే ఉండొద్దు. ఇలా గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్. తల్లికి తండ్రికి ఏ సామాజిక స్పృహ అయితే ఉంటుందో ప్రభుత్వానికి కూడా ఆ సామాజిక స్పృహ ఉండాల్సిన అక్కర ఉంటుంది. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అక్కర ఉన్నది. ఇవాళ అంబేద్కర్ ఇంత గొప్ప రాజ్యాంగాన్ని డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి రాసిండు ఆయన. సమస్త సంపదలు, సమస్త ప్రజల అవసరాలకు తోడ్పాటు అందించినటువంటి గొప్ప తాత్వికతని అందించిన మహనీయుడు అంబేద్కర్ గారు. కాబట్టి ఇవాళ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పిన, అంబేద్కర్ గారు చెప్పిన, ఇవాళ మోడీ గారు దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఇన్ని సంవత్సరాల ఈ రుగ్మతల్ని, వైవిధ్యాలని, ఇంత అంతరాలని ఒకేసారి స్క్రాప్ చేసే శక్తి, సత్తా లేకపోవచ్చు. కానీ తప్పకుండా రాబోయే కాలంలో ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఉన్నవాళ్ళు లేని వాళ్ళ మధ్య గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్ తప్పకుండా తగ్గే చక్కర ఉంది. సమాజం చల్లగా ఉండాలి అంటే తప్పకుండా జరగాల్సిన చక్కర ఉన్నది. సంపద పెరగడమే కాదు, ఇవాళ మనం చూస్తా ఉన్నాం, సంపద పెరగడమే కాదు. నాకు తెలిసి మోడీ గారు కరోనా అప్పుడు 80 కోట్ల మందికి బియ్యం ఇచ్చిన, ఇవాళ ఆరోగ్యశ్రీ లాంటి ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలు తెచ్చిన, గరీబులకు రకరకాల పద్ధతుల్లో సపోర్ట్ చేసినప్పటికి కూడా అంతిమ ఆశయం ఇలా ఒకటే ఉంటుంది. అందరూ తన కాళ్ళ మీద బతికేటువంటి శక్తి, సత్తా సంతరించుకుంటేనే ఆ సమాజం గొప్ప సమాజం తప్ప సంపద పెంచుకుంటే, లక్షల బడ్జెట్ పెంచుకున్నంత మాత్రాన ఆ సమాజం గొప్పది కాదనేటువంటి భావన మోడీ గారికి కూడా ఉంటుంది, మాలాంటిలో కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ సంక్షేమ పథకాలు ఈ జాతులకి మనం అందించాల్సిన అక్కర ఉన్నది. ఇవాళ నేను ఇంకొక పని కూడా చేసిన, ఈ 33 కులాలు ఎవరైతున్నారో, ఈ నోరులేని జీవులు ఎవరైతున్నారో వాళ్ళందరూ వితౌట్ ఇంటెన్స్